చెప్పండి ముద్రగడ గారితోటి మీకున్న అనుభవం గాని. ముద్రగడ గారు ఇక లేరు అనే వార్త. నమస్తే అండి. ఈరోజు ముద్రగడ గారి సంతాప సభకి రావడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఒక కాపు ఉద్యమ నేతగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో రకాలైన ఉద్యమాలు చేసి కాపు జాతిని ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశంలో కూడా కాపు జాతికి ఉన్న పవర్ని, కాపు జాతికి ఉన్న ఒక కమిట్మెంట్ని దేశమంతా తెలియచే విధంగా ఆయన దీక్షలు తీసుకోవడం కానీ, అది సాధించడానికి ఎన్నో రకాలైన కష్టాలు ఆయన అనుభవించడం, ఎన్నో రకాలైన పార్టీలతో విభేదించి ఆయన కాపు జాతి గురించి నిలబడిన సంఘటన ఈ రాష్ట్ర కాపు జాతికి అందరికీ తెలుసు. ఎందుకంటే మేము ఈరోజు జనసేన పార్టీలో ఉన్నప్పటికీ మా రాష్ట్ర నాయకుడు, మా జనసేన పార్టీ అధినేతకి ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటిగా ఉండాలని చెప్పి వ్యవహరించే మా నాయకుడు. ఈయన కాపు జాతి డెవలప్మెంట్కి, కాపు కులానికి నిలబడిన వ్యక్తికి ఒక చిన్న లైన్ గ్యాప్ తేడా తప్ప ఈరోజు కాపు జాతి అంతా కూడా ఈయన చేసిన ఉద్యమాలని ఎన్నో రకాలుగా ఈరోజు ప్రతి కాపోడు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా బీసీ రిజర్వేషన్ గురించి పోరాడిన వ్యక్తి, రాష్ట్రంలో కాపు జాతి గురించి నిలబడిన వ్యక్తి ఈయన ఒక్కడే అని చెప్పి కాపులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా తన అభిమానులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ముద్రగడ తోటి తమకి ఉన్న అనుభవాలను కూడా వాళ్ళు ఈ రకంగా బాధాకరంగా పంచుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ముద్రగడ గారు ఇక లేరు అన్న వార్తను వీళ్ళెవ్వరూ కూడా డైజెస్ట్ చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఏదైనప్పటికీ కూడా కాపు ఉద్యమ నాయకుడిగా, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా, అవినీతికి ఆమడ దూరంలో ఉండే ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అన్న వార్త మాత్రం ఈ ప్రాంతాన్నంతని కూడా విషాద ఛాయల్లో ముంచి తేలుస్తుంది. కెమెరామ్యాన్ రహీంతో వర్మ, 99 టీవీ, కిర్లంపూడి నుంచి.